ఆంధ్రజ్యోతి రాధాకృష్ణని కడుపుకు అన్నం తిని వార్తలు రాయమని అనేక సందర్భాల్లో చెప్తానే ఉన్నాం. ఆయన ఓపెన్ గానే చెబుతున్నాడు, కడుపుకు అన్నం తిని ఎటు వార్తలు రాయం, మేము ఇలానే రాస్తామని చెప్పి ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరొకసారి కడుపుకు అన్నం తినకుండా ఏదైతే గడ్డి తిని అశుద్ధం తిని రాసినటువంటి వార్త. ఇది ఎందుకు రాశారంటే ఈరోజు వార్త, హెరిటేజ్ అనేటటువంటి సంస్థ చంద్రబాబు నాయుడు గారు వారి భార్య భువనేశ్వర్ గారు నడుపుతున్నటువంటి హెరిటేజ్ సంస్థ ఇందాపూర్ డైరీ పేరుతో తిరుమలకు సంబంధించి కల్తీ నెయ్యిని సప్లై చేస్తున్నారనేది ఈ రోజు దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నటువంటి నేపథ్యంలో దాన్ని డైవర్ట్ చేయడానికి ఇప్పుడు జగన్ గారి ప్రభుత్వంలో అంట భారతీయ సిమెంట్స్ లో ఏదో జరిగిపోయింది, ఏదో స్కామ్ జరిగిందని ఒక తప్పుడు రాత. దీనికి తప్పుడు రాతకి నిదర్శనం ఏంటో వీళ్ళ మాటలోనే అర్థమైంది చూడండి. అధికారం వీళ్ళదే, వాళ్ళదే, మీడియా వాళ్ళదే, ఇంకేముంది, ప్రభుత్వ ప్రకటన రూపంలో 100 కోట్లు సంపాదించారు. ఇప్పుడు మీరు కదా ప్రభుత్వ ప్రకటన రూపంలో అర్హత లేనటువంటి నీ బూత్ పత్రికకి ప్రభుత్వ యాడ్లు ఇచ్చి 100 కోట్ల రూపాయల దోపిడీ జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది నీ ఆంధ్రజ్యోతికి కదా. 2, అధికారం వాళ్ళదే, సిమెంట్ కంపెనీ కూడా